हरे कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 राम हरे कृष्ण कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 राम हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 राम हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। హరి బోల్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ. తొందరగా రావడమే కాకుండా చాలా బాగా చేసావు. హరే థ్యాంక్ యూ మాతాజీ. Hare Krishna Matajis and Prabhujis, my humble obeisances to all my gurus and Siksha gurus. Matajis and Prabhujis, Dandavat Pranam. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurulminitam Yena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurun Vaishnavancha Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Tam Sajivam साद्वैतं सावधूतं वर्जिनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ జయపతాక స్వామీతి నామినే నమాచార్య పదాయనే తైకృపాప్రదాయనే గౌరకథనామదాయ నగరగ్రామధారిణే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ స్వామీతి నామినే నమస్తే సారస్వతి గౌరవిచారణే. హరే కృష్ణ. వెల్కమ్ టు జపా సెషన్ 3. అందరికీ కూడా స్వాగతము. దండవత్ ప్రణామ్. మీరందరూ కొందరు వీడియో ఆన్ చేసుకున్నారు, చాలా మంచిగా ఉంది చూడడానికి. అందరూ వీడియో ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి కొద్దిసేపట్లో గురువు గారు హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వరదకృష్ణ ప్రభు వస్తే రావచ్చు. అయితే లింక్ పంపమన్నారు, పంపాను. మీటింగ్ ఉందంట. హీఈస్ ఇన్ హైదరాబాద్. బెంగళూరు గుడి ప్రెసిడెంట్, మన గుడికి కూడా ప్రెసిడెంట్ లాగా యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇప్పుడు అబిడ్స్ టెంపుల్లో. సో హీ మైట్ కమ్, వస్తే రావచ్చు. సో మనం అందరం అలర్ట్గా వీడియోలు ఆన్ చేసుకొని మీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అడగచ్చు. ప్రభు లేట్ వస్తే క్వశ్చన్ అడగవచ్చు, లేదు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. సో మీరందరూ కూడా శిక్షాష్టకం ట్రై చేశారా? ఎవరో ట్రై చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది ట్రై చేశారు? మాతాజీ జయ కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా, చెప్పండి. రాలేదు మాతాజీ. మాతాజీ ఎందుకు రాలేదు అంటే మీరు లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి గ్రూప్లో లేకపోతే అది అందదు. సో అందుచేత ఈరోజు ఈ మాతాజీ ఎవరు, పంపాపాల్ మాతాజీకి నంబర్ ఇవ్వండి. ఆవిడ మీ నంబర్లన్నీ తీసుకొని గ్రూప్లో యాడ్ చేస్తారు. ఓకే, మీ నంబర్లు చాట్ బాక్స్లో పెట్టండి. లేకపోతే నా నంబర్ చెప్పాను కదా, నాకు చేస్తే కూడా నేను యాడ్ చేస్తాను. నా నంబర్ మళ్ళీ ఒకసారి తీసుకోండి. 9398527319. మనీషా మాతాజీ కొంచెం చాట్ బాక్స్లో పెట్టారా నా నంబరు? సో మీకు ఎవరికైతే ఏమైనా పంపిస్తే రావట్లేదు అంటే మీరు లింక్ ద్వారా జాయిన్ అవుతున్నారు, గ్రూప్లో లేరు. గ్రూప్లో యాడ్, ఆశాలత మాతాజీ ప్రణామ్, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేశాను నేను. యాడ్ అయ్యారా? ఓకే. సో చాట్ బాక్స్లో నా నంబర్ ఉంది,
నాకు మీ నంబర్ పెట్టండి, నేను యాడ్ చేస్తాను. ఓకే, అప్పుడు మీకు ఏది పంపించినా వస్తుంది. సో ఒక మనీషా మాతాజీ అండ్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఖమ్మంపాటి రమేష్ ప్రభుజీ. సో వీళ్ళిద్దరూ కొంచెం ప్రిపేర్ అయ్యామని చెప్తున్నారు. లెట్ మనీషా ఛాన్స్ టు. హరే కృష్ణ మనీషా మాతాజీ మనకి ఫస్ట్ స్టాన్జా పాడు. ప్రభుజీ మీ నెట్వర్క్ ప్రాపర్ గా లేనట్టుంది, బ్రేక్ అవుతుంది వాయిస్. వాయిస్ ఒక్కసారి దగ్గరలో పెట్టుకొని మాట్లాడాలి. ఓకే మనీషా మాతాజీ, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇందాక బ్రేక్ అయింది. సో మనీషా మాతాజీ మీరు పాడండి ఫస్ట్ స్టాన్జా. స్టార్ట్ చేయలే మాతాజీ. స్టార్ట్ చేయండి. శ్రీ శిక్షాష్టకము శ్రీ చైతన్య మహాప్రభు బోధిని. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయః కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వత్మసపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరి హరి బోల్ మాతాజీ, బాగా నేర్చుకున్నారు. మీ దగ్గర ఆ సమరీ ఉంటే చదవండి. ఎస్ మాతాజీ. అనంత కాలము నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచునది మరియు జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపకజేయునదియగును. శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసేడి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వ మానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానముకు జీవము ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక నంద సాగరమును వృద్ధి చేయ ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తనము సర్వదా పూర్ణామృత స్వాదనమును కలుగజేయగలరు. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్, చాలా బాగా చదివారు. ప్రభుజీ మీరు పాడతారా? రమేష్ ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారు, ట్రై చేయండి ప్రభు. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. శ్రీచోదర్పణమార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందామృతి వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్ప్రారితా నిమిత స్మరణేన కాలః యతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి రుద్రైవ మీదృశం నిహాజనిన అనురాగః తృణాదపి సుదీచేన తరోరివ సహిష్టునా అమానినా మానదేన కీర్తనీయా సదా హరి నదనం నజనం న సుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్భక్తిరహైకుతి త్వయి ఐనందతనూజ కింకరం పతితం మా విషమే భవ అంబుజ కుపయా వపాద పంకజ సిదధూలి సదృశం విచింతయ నయనం గలాశ్రుధారయ వదనం గద్గర హృదయా గిర పులకై నిచితం వపు కద పవనామ గ్రహేణ భవిష్యతి ఇదాయితం నిమిషేన చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే ఆశ్లిష్య వా పాదరతాం నిదశ్రువాం ఆదర్శనాన్ మన్మహతాం నదోతు వా యదా తదా వా విదదాతు లంపటు మత్ ప్రాణనాదస్సు సాయవన పరః మత్ ప్రాణనాదస్సు సాయవన పరః హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి బోల్ మహాప్రభు జై. హరే కృష్ణ మాతాజీ. చైతన్య మహాప్రభుకి జై. ప్రభు మీరు చూడకుండా పాడారా? చూసి పాడారా? వచ్చు మాతాజీ, పూర్తిగా వచ్చు మాతాజీ. లేదు, చూడకుండా పాడాను మాతాజీ, నాకు పూర్తిగా వచ్చండి. హరి బోల్ ప్రభుజీ. మీరు రోజు పాడుకుంటాం మాతాజీ, రోజు పాడుకుంటాం మాతాజీ భగవంతుడి ముందు. పాడాలి, రోజు పాడాలి. పాట పాడవలసిన పాట కాబట్టి రోజు పాడాలి. హరి బోల్. గురువాష్టకం అవి రావట్లేదు మాతాజీ ఇంకా పూర్తిగా.
అవునా, క్యాసెట్ నేర్చుకున్నాం, పెట్టుకొని పాడుకుంటాను. అది కూడా పాడుతున్నాం. ఓకే, అదే. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాద్ ప్రణామ్, థ్యాంక్ యూ. పంపపాల్ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యా, ఐ జస్ట్ మేడ్ యూ కో హోస్ట్. అయితే Yes. కొన్ని గ్రూప్స్ లో లేరు అంటున్నారు, వాళ్ళని నంబర్ చాట్ బాక్స్ అదే మీ నంబరే పెడుతున్నాను మాతాజీ, ఇప్పుడు టైప్ చేస్తున్నాను మెసేజ్ చాట్ లో. నా నంబర్ ఎవరైతే మనీషా మాతాజీ నాది చాట్ బాక్స్ లో పెట్టారు నా నంబరు. మీ Okay. నంబర్ కూడా పెట్టండి, సో దట్ మీకు కానీ నాకు కానీ వాళ్ళు నంబర్స్ చెప్తే మనము గ్రూప్ లో ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, ష్యూర్ మాతాజీ, ష్యూర్ మాతాజీ. హరే నౌ లెట్ us go to our శ్లోక. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, మీకు శ్లోక కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, భాష్యము, అనువాదము, శ్లోక మరియు నేను కనిపిస్తున్నాను కదా? కనిపిస్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో క్లియర్గా ఉందా? అక్షరాలు కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయా? ఏం లేదు మాతాజీ, బానే ఉంది. బాగానే ఉందా? ఓకే, కొంచెం పెద్దగా చేశాను. ఎనిమిదవ శ్లోకంలో మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ భగవత్ ప్రాప్తి అంటే భగవంతుడు ఎలా మనకి ప్రాప్తం అవుతాడు అనేది చెప్తున్నారు. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, వరదకృష్ణ ప్రభు వస్తే కొంచెం నాకు చెప్పండి, నేను ఏదో ధ్యాసలో ఉండి చెప్పేస్తూ ఉంటాను. పంపపాల్ మాతాజీ, ప్లీజ్ టెల్ మీ ఇఫ్ హీ జాయిన్స్. హరే కృష్ణ, ఆయుడ్ దే. హరే కృష్ణ మాతాజీ. శ్రీనివాస్ చెప్తాను. శ్రీనివాస్ ప్రభు మీరున్న చెప్పండి ప్రభు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో లెట్ us go to this. 8.15 మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సో మనం మళ్ళీ నేను చెప్తాను, మీరు చెప్పండి. మాముపేత్య జన్మ పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం దుఃఖాలయమశాశ్వతం దుఃఖాలయ అశాశ్వతం మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం మొత్తం చెప్దాం ఇప్పుడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం
మాముపేత్య మాముపేత్య పునర్జన్మాదుఃఖాలయ అశాశ్వతం. గుడ్. నాప్నువంతి నాప్నువంతి మహాత్మానః మహాత్మానః సంసిద్ధిం సంసిద్ధిం పరమాం పరమాం దదాః. దదాః. నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మనః నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః పరమాం గతాః. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మొత్తం చదువుతాం ఇప్పుడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఓకే మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఈ శ్లోకంలో నేను చిన్న చిన్న వర్డ్స్ అడుగుతాను, మీరు మీనింగ్ తెలిసినట్లు మీరు చెప్పండి. ఓకే, ఇక్కడ మాము అని మనం చాలాసార్లు అన్ని శ్లోకాలే వస్తుంది కదా. ఏంటి మాము అంటే? మామ్, పోనీ మామ్ అనుకోండి. మామ్ అంటే ఏంటి? నన్ను. అంటే భగవంతుడు మామ్ అంటే ఐ అంటాం కదా, ఐయామ్, నేను, మేము అంటాం. సామాన్యంగా పెద్దవారు, రాజులు అట్లాంటి వాళ్ళు మేము అంటారు, నేను అనరు అన్నమాట. సో మామ్ అంటే నేను. నెక్స్ట్ పునర్జన్మ. ప్రభుజీ మీరు ఆగండి, ఏమనుకోవద్దు. జానకి రామయ్య ప్రభుజీ, లెట్ దెమ్ గ్రో. ఓకే, ఆల్రెడీ మీరు పెద్ద టీచరు, హెడ్ మాస్టర్, ఇనిషియేటెడ్. పునర్జన్మ మళ్ళీ మళ్ళీ జన్మ రాకుండా ఉండడమా మాతాజీ? జన్మ అంటే పుట్టడము, పునర్జన్మ అంటే మళ్ళీ మళ్ళీ జన్మించడం. దుఃఖ అంటే చెప్పండి. బాధ, దుఃఖం అన్నమాట. ఓకే, ఆలయం ఉదాహరణ. ఆలయం అంటే ఏంటి? గుడి మాతాజీ. ఓకే, ఆలయం అంటే గుడి అనొచ్చు. విశ్వవిద్యాలయం అంటే ఏంటి? చదువుకునే పాఠ, అదే విద్యాలయం. ఓకే, విద్యాలయం అంటేనేమో చదువు. విశ్వవిద్యాలయం అంటే ప్రపంచ విద్యాలయం. పెద్ద అలా అనుకోవచ్చు. యూనివర్సిటీ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకే, శాశ్వతం. మానవ జన్మ శాశ్వతం కానిది అని మాతాజీ. మీరు అట్లా ఓన్గా చెప్పేయకూడదు. నేను శాశ్వతం అన్నాను, అశాశ్వతం అనలేదు. శాశ్వతం. వాట్ ఈస్ శాశ్వతం? మీకు వస్తే ఇంగ్లీష్ లో అయినా చెప్పొచ్చు. చెప్పండి. శాశ్వతం పర్మనెంట్. వెరీ గుడ్, పర్మనెంట్ అన్నమాట. సో శాశ్వత. నేను ఇక్కడ ఎందుకు ఆపోజిట్ గా చెప్పాను అంటే, మనకి మీనింగ్స్ వచ్చేయాలి శ్లోకం చదివేటప్పుడు. వస్తే గనక శ్లోకం మర్చిపోమన్నమాట. అందుచేత చెప్తున్నాను. అనువాదం కూడా మర్చిపోము, కృష్ణుడు ఏమన్నాడో కూడా మర్చిపోము ఇంకా. సో మనకి ఎటువంటి పునర్జన్మ, దుఃఖాలయం, ఇప్పుడు మనకి ప్రతిరోజు పొద్దున్న లేచిన కాడి నుంచి ఏదో ఒక కన్ఫ్యూజన్. ఏం కూర వండాలి, ఏం అన్నం వండాలి, ఆఫీస్కి ఏ టైంకి వెళ్తాం, ఇవన్నీ చాలా ఉంటాయి. అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనకేంటి, ఇది ఒక దుఃఖాలయం అంతే, ఎప్పుడు ఏడ్చుకుంటూ బతికేది అని మనకి గుర్తొచ్చింది అనుకోండి, మనం మామూలుగా పని చేసుకుంటాం. లేకపోతే ఎంత కన్ఫ్యూజన్ బ్రెయిన్ అంటే, మనం ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి చేస్తుంటాం. సామాన్యంగా వెళ్ళేటప్పుడు కీస్ కనిపించవు. మీకు అవుతాయి ఇట్లాంటివి ఎప్పుడన్నా? హౌస్ కీస్ తాళం ఇద్దామంటే కనిపించవు, స్కూటర్ కీస్ కనిపించవు. అందరం ఒక ప్లాన్డ్ గానే చేసుకుంటాం. ఒక కీ బోర్డు పెట్టుకోవడము, బుట్టలో పెట్టుకోవడం. అయినా కానీ
సో ఇది చిన్న చిన్న దుఃఖాలు, ఒక్కోసారి పెద్ద పెద్ద దుఃఖాలు కూడా ఉంటాయి మనకి. సో ఇది ఏమంటున్నారు, ఫస్ట్ సెంటెన్స్ ఏమంటే మాము అంటే నేను అని అర్థం అనమాట. ఇక్కడ మామ్ అంటే నన్ను, ఉపేత్య అంటే పొంది. సో పొందినప్పుడు పునర్జన్మ అంటే తిరిగి తిరిగి జన్మించడం అనమాట. దుఃఖాలయం అంటే ఈ యొక్క దుఃఖంతో కూడుకున్నటువంటి ఆలయము, ఇది ఒక అశాశ్వతం అని చెప్తున్నారు. అంటే ఈ భూలోకం ఏదైతే మనం అనుకుంటున్నామో మామూలుగా ఇది భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం ఏంటి, దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలతో కూడుకున్నది, ప్లస్ నాట్ పర్మనెంట్ అన్నమాట, టెంపరరీ. నేను ఇక్కడ ఆపోజిట్ అడిగాను మిమ్మల్ని, అంటే అది పర్మనెంట్ అని చెప్పారు ప్రభు, కరెక్ట్. అయితే ఇక్కడ ఎందుకు పర్మనెంట్ అడిగాను రెండో లైన్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ నాప్ను ఆప్ను వంతి అంటే పొందరు అని అర్థం. మహాత్మా అంటే మీకు మీనింగ్ తెలుస్తుంది. మహాత్మా అంటే చెప్పండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎన్నో శ్లోకం. మహాత్మా అంటే మహాత్ములు, మహనీయులు, గొప్పవారు అని అర్థం. ఓకే, సో సంసిద్ధం అంటే పరిపూర్ణత్వం చెందినవారు అనమాట. పరమాం అంటే ఉత్కృష్టమైన, గతహ పొందినవారై. అంటే ఇక్కడ ఏమంటున్నారు అనంటే, ఎవరైతే మహాత్ములు, భక్తి యోగులు, మనం ఎన్నో యోగాలు చెప్పుకున్నాం, భక్తి యోగా అన్నాము, ఇంకా హఠ యోగా అన్నాము, జ్ఞాన యోగా అన్నాము, ఆ తర్వాత శుద్ధ భక్తి అని చెప్పుకున్నాము, ఎన్ని రకాల భక్తి చెయ్యాలి అనేది చెప్పుకున్నాము. ఇన్ని చెప్పుకున్న తర్వాత వీళ్ళందరూ ఎవరంటే భక్తి యోగులు, మహాత్ములు, నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొకటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తుకు ఎన్నడూను తిరిగిరారు. అనిత్య అంటే నిత్యము కానిది, దాన్ని అశాశ్వతం అని కూడా మనము అనవచ్చు అన్నమాట. సో దుఃఖాలయమైన అని అంటే భగవానుడే చెప్తున్నాడు ఇది దుఃఖాలయం అని. పుట్టినప్పటి నుంచి కూడా పిల్లవాడికి ఇష్టం ఉండదంట ఈ లోకంలోకి రావడానికి, అందుకే ఏడుస్తూ పుడతారు. కానీ ఏడుస్తూ చనిపోతారంటే చనిపోయేది మనకు తెలియదు, ఏమవుతుంది ఏంటి అనేది, ఎప్పుడు కళ్ళు మూసుకుపోతే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ బాధ మాత్రం లోపల మనసులో ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ బాధ అనేది ఇంతకుముందు మనం వర్ణించుకున్నాము, చాలా బాధ ఉంటుందంట చనిపోయేటప్పుడు వాళ్ళకి అన్నమాట. సో ఆ బాధను పొందుతూనే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూస్తారు అని చెప్తున్నారు. ఎందుకు బాధ పొందుతారు అని అంటే, ఎందుకు యమకింకర్లు వస్తారనమాట, ఆ ఉరితాళ్ళలాగా బిగిస్తారంట. ఆ బిగించినప్పుడు భయానికి చాలా బాధ, ఎన్నో వందల వేళ్ల తేళ్ళు, జర్రులు, పాములు కుడితే ఎంత బాధ వేస్తుందో అంత బాధ ఉంటుందంట చనిపోయేటప్పుడు. శాస్త్రాలు చెప్తున్నాయి, మనం అనుభవంలో మనకి చనిపోతాం కాబట్టి మనకు తెలియదు. సో శాస్త్రాలు. కానీ ఇలా మనము భక్తి చేసినప్పుడు ఏంటి, మనం కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు జపం చేసుకోవడం కానీ, సత్సంగ్ చేసుకోవడం కానీ, అర్చక విగ్రహారాధన చేసుకోవడం కానీ, మన చేతులు కాళ్ళు ఉన్నాయి భగవంతుడికి అని మనం అన్నీ కూడా ఇంద్రియాలని భగవంతుడి కోసమే సమర్పించినప్పుడు తప్పకుండా యమదూతలు కాకుండా విష్ణుదూతలు వస్తారు. అప్పుడు సైలెంట్గా హాయిగా కళ్ళు మూసుకొని వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, అంటే భగవంతుడిని చేరుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా భగవంతుడు మహాత్ములు అని అన్నారు. ఈ మహాత్ములు ఈ దుఃఖాలమైన ఈ అశాశ్వతమైన జగత్తుకి మళ్ళీ తిరిగి రారు అని చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు మనం శ్లోకాల్లో ఏం చెప్పుకున్నామని అంటే, కొంతవరకు భక్తి చేసినప్పుడు ఆ ఈ జ్యోతిలోకి, బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి మళ్ళీ కూడా ఈ అశాశ్వతమైన జీవితంకి మళ్ళీ వచ్చేస్తారు అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే భగవంతుడిని రీచ్ అవుతామో, భగవంతుడిని చేరుకుంటారో వాళ్ళు ఎన్నడూ తిరిగి రారు, అట్టివారు మహాత్ములు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము, వార్ధక్యము, రోగము, మరణములనడి దుఃఖములచే నిండి ఉన్నందున సంసిద్ధిని పొంది దివ్య కష్టలోకమైన గోలోక బృందావను పొందిన మహాత్ముడు సహజంగానే ఈ లోకంనకు తిరిగి రాకోరడు. అట్టి దివ్యధామము అవ్యక్తము, అక్షరము, పరమగతి అని వేదవాంగ్మయం నందు వర్ణించబడింది. అనగా
ఆ లోకము మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింత్యమైనది. ఇప్పుడు మనం ఎవరికైనా ఈ శ్రీల ప్రభుపాదుల వారు రాసిన భాష్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, నువ్వు అసలు యాక్చువల్లీ ఈ విధంగా జరుగుతుంది, మహాత్ములు తిరిగి రారు భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే నీకెలా తెలుసు అని ఫస్ట్ అడుగుతారు. నువ్వు వెళ్ళి చూసావా, ఆ దివ్యదానం ఎలా ఉందో ఏం చూసావు అంటే అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాము? హరే కృష్ణ. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు దీనికి. ఎవరైనా అడుగుతారు కదా, ఇస్కాన్ వాళ్ళన్నీ ఏదేదో చెప్తుంటారు, మీరు నిజంగా చూసారా అని ఎవరైనా అడిగితే ఏం చేస్తారు? హరే కృష్ణ. క్వశ్చన్ ఒకసారి చెప్పండి. చూడలేదని చెప్తాం మాతాజీ. చూడలేదు, మనం వెళ్ళలేదు కాబట్టి మనం చూడలేదు. కానీ ఇదంతా మరణం తర్వాత వెళ్ళడం కదా. అవును మాతాజీ. మన గోల్ వెళ్ళాలి అనుకుంటున్నాము, అవునా? అవును సో ఎవరైనా ప్రభుజీ, నేను క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మన అడుగుతారు కదా, ఇప్పుడు ఈ బృందావనాన్ని గోలోక బృందావనం చేరినట్లే మహాత్ములు సహజంగానే వాళ్ళు తిరగడానికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు తిరిగి రారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు అని అంటే అవ్యక్తము, అక్షరము, పరమగతి అని వేదవాంగ్మయం నందు వర్ణించబడింది అని చెప్తున్నారు. అంటే ఈ లోకానికి ఆ లోకానికి తేడా చాలా ఉంది. అక్కడికి వెళ్తే మళ్ళీ రాబుద్దేదు, రారు అని భగవంతుడు చెప్తున్నాడు. అలా అని మనము వర్ణించినప్పుడు ఎవరైనా ఎదురు ప్రశ్న వేయవచ్చు కదా, నీకెలా తెలుస్తుంది, నువ్వు వెళ్ళి చూసి వచ్చావా అని అడుగుతారా లేదా? అడుగుతారు మాతాజీ. కదా. సో అప్పుడు మనం ఏం చెప్పాలి అన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. అర్థమైందా? ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. సో అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత నేను అది చూశాను, ఇది చూశాను, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, నేను ఈ పార్క్ చూసాను, అది చూసాను అని ఏదో చెప్తాం అనుకోండి, అప్పుడు వాళ్ళు నమ్ముతారా? నమ్ముతారు. ఎందుకంటే ఏవో చూస్తుంటారు, మనం ఫోటోలు దిగినవి చూపిస్తాము కదా, సో వాళ్ళు నమ్ముతారు. కానీ ఇక్కడ దివ్య ధామానికి వెళ్ళడం అనేది మనం ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాము అంటే మన స్క్రిప్చర్స్. చెప్పండి మీరు ఆన్సర్, నేను చెప్పడం ఎందుకు, మీరు చెప్పండి, ట్రై చేయండి. అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నమ్ముతారు మాతాజీ, ఇక్కడ ప్రూఫ్ చూపించడానికి ఉండదు కాబట్టి నమ్మరు. కానీ మీరేం చెప్తారు? ఎందుకు మీరు కృష్ణ కాన్షియస్ లో ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు ఈ తపస్సులు అంటే ఏం చెప్తాం మనం? శాస్త్రాలు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్తాము. వెరీ గుడ్. సో వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి చేస్తున్నాము. కానీ మనం అన్ని చూడలేము, కొన్ని అనుభవించాలి కదా. నేనైతే ఏం చెప్తానంటే, నీకు ఆకలేస్తుందా అని అడుగుతాను, అవును అంటే చూపించు ఆకలి ఎక్కడుంది అంటాను. వాళ్ళు చూపించలేరు. ఇమోషన్స్ ని కూడా పెద్దగా చూపించుకోలేము. ఒక్కోసారి మనకి చాలా క్లోజ్ మెంబర్స్ మీద కొంచెం కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా మనం పెద్దగా చూపించుకోలేము, లోపలనే ఉంటది అది కదా. కొన్ని చూపించడం, సంతోషం కూడా ఒక్కోసారి ఎక్కువగా చూపించుకోగలుగుతాం, ఒక్కోసారి అలా అనుభవాలు ఎన్నో ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ స్క్రిప్చర్స్ లో రాసినవి మనం చదువుతూ ఉంటే మనకు ఒక ఇమాజినేషన్ వస్తుంది కదా. సో అక్కడ అవ్యక్తము అంటే ఏంటి? వ్యక్తము లేనిది అని అర్థం. అక్షరము అంటే క్షరము కానిది, అంటే నశింపదన్నమాట, ఎప్పటికీ ఉండేది, ఇటర్నల్ అన్నమాట, ఎప్పటికీ ఉంటుంది అది. అండ్ దాన్ని ఎవరు నశించలేరు. పరమగతి పొందినప్పుడు అన్నమాట. సో ఇవన్నీ కూడా వేద వాంగ్మయంలో వర్ణించారు. అనగా ఈ లోకము మన భౌతిక దృష్టికి అతీతమైనదని మరియు అచింతమైనది, కానీ అది పరమగతి అయి ఉండి మహాత్ములకు అత్యున్నత గమ్యమై ఉన్నది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? గమ్యస్థానం మహాత్ములకే అంటున్నారు. సో మనం మహాత్ములు అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశాలను గ్రహించుచు క్రమంగా కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవను పెంపొందించుకుందరు. వారు భగవత్ సేవ అందు నెలకొని ఉండుట చేత భౌతికమైనట్టి స్వర్గాది ఉన్నత లోకములు గాని చివరికి వైకుంఠ లోకం గాని వాంఛింపరు. వారు కేవలం శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యం తప్ప అన్యమైన దేనిని వాంఛింపరు. వాస్తవమునకు అదియే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వం. ఈ శ్లోకము ముఖ్యంగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనట్టి
భక్తుల గూర్చియే ప్రత్యేకంగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యంతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు, అనగా వారే సర్వోన్నత జీవులగుదురు. సో ఇక్కడ ఈ సారాంశంలో ఏమి అర్థమైందో మనం ఒక్కొక్కరుగా చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ ఏం అర్థం చెప్తున్నారు అని అంటే, సరే దివ్యలోకానికి వెళ్ళిపోతారు మహాత్ములు, అక్కడ నుండి మళ్ళీ తిరిగి రారు. సో అక్కడ ఉండేవన్నీ కూడా ఆనందాలు అనుభవిస్తున్నారు. అక్కడ ఎవరెవరు ఉంటారంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఉంటారు, గోపికలు ఉంటారు, యశోదమయ్య, అందరు చాలా మంది మహాత్ములు ఉంటారు. అందరు కూడా ఒకే వేషధారణ, ఎలా అంటే చతుర్భుజాకారంలో ఉండే కృష్ణుడిలాగా ఉంటారు, అందంగా మోహనాకారంగా అన్నమాట. సో బోలెడన్ని చెట్లు ఉంటాయి, మంచి పుష్పాలు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి, ఎన్నో అక్కడ కరెంటు అట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఆకలి దప్పుకలు మనకు ఉండవు. ఇంకా ఎంజాయ్మెంట్ అంటే ఈ పూజలు చేసుకోవడం. సో ఇక్కడ మళ్ళీ రివర్స్లో ఏం చెప్తున్నారంటే భాష్యంలో, కృష్ణ చైతన్యంలో ఉండే మహాభక్తులు ఏం చేస్తారు, ప్రొద్దున్నే ఈ ప్రోగ్రాం అనేది ఫిక్స్డ్ ఉంటుంది కదా, 4:30కి మంగళారతి, 7:30కి శృంగారారతి, మధ్యలో తులసి ఆరతి, ఆ తర్వాత పుస్తక పఠనాలు, సత్సంగులు ఇవన్నీ చేస్తూ, తర్వాత బుక్స్ విక్రయం చేస్తూ, ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళా సంధ్య ఆరతి ఉంటుంది, సేజ్ ఆరతి అంటే రాత్రి ఒక ఆరతి. అంటే ఇవన్నీ చేయడానికి ఎప్పుడు మనం గుళ్ళో వెళ్ళి చూసినట్లయితే కొందరు పూలమాలలు గుచ్చుతూ ఉంటారు, కొందరు బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటారు, కొందరేమో గురువులకి సహాయం చేస్తూ ఉంటారు, పుస్తకాలు విక్రయం అమ్ముతారు, దేవుడు వస్తువులు అమ్ముతూ ఉంటారు. సో దర్శనానికి కావాల్సినవి చేస్తారు, ఆరతీలు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇంత బాగా ఇంత ఆనందంగా ఉన్నప్పుడు మహాత్ములు అంటే మహాభక్తులు కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు గోలోకంకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలని ఆలోచించారంట. అర్థమవుతుందా? మనమేమో మన అంబిషన్ గోలోకంకి వెళ్ళాలి అని, ఇవి చేద్దాం అవి చేద్దాం అంటే వాళ్ళు ఏంటి, ఒక స్టేజ్కి వచ్చేస్తారనమాట. స్థిరత్వానికి వచ్చినప్పుడు గురువుల్ని సేవించుకోవడమే చాలా ముఖ్యమైపోతుంది. గురువు చెప్పిన దాన్ని మనం పాటించడం అన్నమాట. సో గురువు క్లాస్ తీసుకో అంటే క్లాస్ తీసుకోవాలి, పుస్తకాలు అమ్మడానికి వెళ్ళమ్మా అంటే వెళ్ళాలి, సంకీర్తన చెయ్యండి అంటే సంకీర్తన చెయ్యాలి. ఇలా మన ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకొని దైవభక్తిలోనే ఉన్నప్పుడు మనము ఏ లోకం గురించి ఇది కూడా ఒక గోలోకం. అంటే మనం బృందావనానికి వెళ్ళలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇక్కడ భౌతికంగా మనం చూసే బృందావనం, ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు పెరిగాడో ఆ బృందావనానికి వెళ్ళలేనప్పుడు ఇంటినే బృందావనంగా చేసుకోమని అంటారనమాట. అంటే అలాగే కృష్ణుడికి అక్కడ పూజలు ఎలా అందిస్తారో ఇక్కడ కూడా అవే పూజలు మీరు అందించుకోండి, ఇక్కడ కూడా గురువుల్ని పిలుచుకోండి, సత్సంగ్ చెయ్యండి, అందరికీ కూడా మంచి ప్రసాదం వితరణ అందరికీ చేస్తూ ఉండండి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఎప్పుడు భక్తిలోనే ఉండి శ్రీకృష్ణుడు చుట్టే మనం తిరుగుతూ ఉన్నప్పుడు మనం గోలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా మహాత్ములకి కలుగదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇప్పుడు మళ్ళీ నేను షేర్ చేస్తాను, మీరు ఒక్కొక్కరుగా శ్లోకం చదవండి. ఓకే, హరే కృష్ణ. మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా? హరే కృష్ణ. చూసి చదవడమే కదా, ఆల్మోస్ట్ అందరు చదవడానికి ప్రయత్నం చేయండి. పూజిత మాతాజీ మేము చూస్తున్నాను, రోజు వస్తున్నారు మీరు, కానీ ఏదో టైంలో సడన్ గా వెళ్ళిపోతున్నారు, మాట్లాడలేకపోయాను. హరే కృష్ణ. చదువుతారమ్మా శ్లోకం? చదవండి, హ్యాండ్ రైజ్ చేశారు. ఏది అనువాదం మాతాజీ? లేదు, శ్లోకం చదవండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం వాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమం గతః. పరమాం గతః. హరి బోల్ మాతాజీ, హరి బోల్. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి.
మాముపేత్యాం పునర్జన్మాం దుఃఖాలయమశాశ్వతం నా నాప్నువంతి మహాత్మానాం సంసిద్ధం పరమం గతాం. హరే కృష్ణ మాతాజీ బాగా చదివారు. ఇక్కడ మహాత్మా నహ నం కాదు మహాత్మానః. ఓకే మాతాజీ. సంసిద్ధం పరమాం గతాః. పరమాం గతాం. హరే గతాః కృష్ణ. అం లేదమ్మా అక్కడ. అం గతాః. అహ అని మనం చదువుకుంటాం కదా, గతాః. ఓకే ఓకే మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ నెక్స్ట్ యూ మాతాజీ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధం పరమాం గతః. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ అనువాదం చదవండి. ఉన్నారా? అనువాదం చదవండి. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుండచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూ తిరిగి రారు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పి దేవి భాష్యం చదవండి. భాష్యం చదవండి. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము వార్ధకము రోగము మరణము లనడి దుఃఖములచే నిండియున్నందున సంసిద్ధిని పొంది దివ్య కృష్ణలోకమైన గోలోక బృందావనమును పొందిన మహాత్ముడు సహజముగానే ఈ లోకమునకు తిరిగి రాగోరుడు. అట్టి దివ్య విధానము అవ్యక్తము అక్షరము పరమాగతి అని వేదవాద్యమును నందు వర్ణించబడినది. అనగా ఆ లోకము మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింతమైనది, కానీ అది పరమాగతియే యుండి మహాత్ములకు అత్యున్నత గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశములను గ్రహించుచు క్రమముగా కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవను పెంపొందించుచు కొనుచుందురు. వారు భగవత్ సేవ యందు నెలకొని ఉండుట చేత భౌతికమైనట్టి స్వర్గాది ఉన్నత లోకములు గాని చివరికి వైకుంఠ లోకములు గాని వాంఛింపరు. వారు కేవలం శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యమును తప్ప అనన్యమైన దేనిని వాంఛింపరు. వాస్తవమునకు అది జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ఈ శ్లోకము ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనట్టి భక్తులు గుర్చియే ప్రత్యేకముగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యముతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు, అనగా వారే సర్వోన్నత జీవులగుదురు. హరి బోల్ మాతాజీ. హరి బోల్. అనురాధ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. హరి బోల్ కృష్ణ మాతాజీ. రమేష్ ప్రభుజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుడితే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూ తిరిగి రారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. కృష్ణకుమారి మాతాజీ భాష్యం చదవండి. మీరు హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ డౌన్ చేశారు. ఉన్నారా కృష్ణకుమారి మాతాజీ? మాతాజీ చదవండి, భాష్యం చదవండి. అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము వార్ధక్యము రోగము మరణములనేది దుఃఖములచే నిండి ఉన్నది. సంసిద్ధుని పొంది దివ్య కృష్ణలోకమైన గోలోక బృందావనమును పొందిన మహాత్ముడు సహజముగానే ఈ లోకమునకు తిరిగి రాగోరడు. అట్టి దివ్యధామము అవ్యక్తము అక్షరము పరమగతి అని వేద వాంగ్మయమునందు చదవన మాతాజీ ఇంకా చదవండి.
వాంగ్మయమునందు వర్ణింపబడినది. అనగా ఈ లోకము మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింతితమైనది. కానీ అది పరమగతి అయిన యుండి మహాత్ములకు అత్యున్నత గమ్యమైన క్రమముగా కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవనము పెంపొందించు కొనుచుందురు. వారు భగవత్పేపయందు నెలకొని ఉండుటచే చేత భౌతికమైనటి సర్వాది ఉన్నత లోకములు గాని చివరికి వైకుంఠ లోకములకు గాని వాంఛింపరు. వారు కేవలము కృష్ణుని మరియు శ్రీకృష్ణుని సాంగత్యమును తప్ప అన్యమైన దేనిని వాంఛింపరు. వాస్తవమునకు అదియే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. ఈ శ్లోకం ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాని సాకారవాదులైన వట్టి భక్తుల గూర్చియే ప్రత్యేకముగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యంతో కూడి భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు, అనగా వారే సర్వోన్నత జీవులందరు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. సో మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకము ఎవరైనా చూడకుండా చెప్పగలుగుతారా? నేను చెప్తాను మాతాజీ. పేరు? జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ, మీకు వచ్చేసిందా ఇది? వచ్చింది మాతాజీ. ట్రై చేయండి. ఓం నమో భగవతే మాం పేత్యా పునర్జన్మాం దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానాం సంసిద్ధిం పరమం గతిం. ఈ రెండు కొంచెం మీరు చూసుకోండి అమ్మా. మహాత్మానః నం కాదు, ఓకే మాతాజీ. ఈ రెండే మళ్ళీ తప్పులు వచ్చినాయి. ఒక్కసారి చూసుకోండి. ఓకే. హరి బోల్ మాతాజీ. అరుణ మాతాజీ, మీరు ఒకసారి చదవండి శ్లోకం. పరమం గతాం. మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం మాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. హరి బోల్ మాతాజీ. నైస్. నెక్స్ట్ శ్లోకకి వెళ్దామా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. శ్లోకంలో ఏమైనా డౌట్లు ఉన్నాయా? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? డౌట్స్ పెట్టలేదు, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఓ, మీరు ఫాస్ట్ ఉన్నారు. సరే, అయితే ఇక్కడ ఒక్క విషయము, మీకు క్వశ్చన్ ఎలా ఫామ్ చేసుకోవాలో ఒక 2 విషయాలు చెప్తాను నేను. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నత సంసిద్ధిని పొందిన వారొకటి దుఃఖాలయమైన అనిత్య జగత్తునకు మరలా ఎన్నడూ తిరిగి రారు. సో ఇక్కడ మనం కొన్ని మీనింగ్స్ అడగొచ్చు. డౌట్స్ అంటే అనిత్యము అంటే ఏమిటి, దానికి ఎటువంటి ఉదాహరణ మనం ఇవ్వగలము అనే క్వశ్చన్ మనకి బ్రెయిన్లో రావాలి. అనిత్యము అంటే మామూలుగా ఆ అనేది ముందు వచ్చిందంటే ఆ పక్కనే తీసేసుకోవాలి. నిత్యమైనది అది మీనింగ్ అనమాట. సో అది మనం తెలుసుకోవాలంటే కొంచెం కష్టం. గురువు గారిని అడగొచ్చు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే నాతో అంటే నాకు సరే వీళ్ళు విన్నారా లేదా, మనం వెళ్ళిపోతున్నాం ఒక బండిలో, కానీ గురువు గారికి అర్థం కాలేదా, ఎందుకు డౌట్లు అడగట్లేదు అలా అంటారనమాట. ఓకే. సో ఇలా మనకి డౌట్స్ అనేది రావాలి అనమాట. అంటే మహాత్ములు, ఇందాక కూడా ఒక క్వశ్చన్ నేను అడిగాను, మహాత్ములు అంటే వెళ్ళారు మళ్ళీ వాళ్ళు రారు అంటున్నారు, ఈ ప్రూఫ్ ఎక్కడ, మీకు తెలుసా, ఎవరు చెప్పారు, ఏంటి, ఇవన్నీ అడుగుతారు అని మనం అడగాలి ప్రభుని. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారో వినాలన్నమాట. విన్నప్పుడు మనకి ఇంకా జిజ్ఞాస ఎక్కువ అవుతుంది సబ్జెక్ట్ తెలుసుకోవడానికి. మీకు అన్నీ అర్థమైనట్లే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర డౌట్ మనకి ఉండాలి, అది కంపల్సరీ. ఎందుకంటే అంత పూర్తిగా అర్థమయ్యే అంత శక్తి మనకి ఉండదన్నమాట. ఎందుకంటే అపూర్ణ ఇంద్రియాలు కదా మన అన్నీ కూడా, పూర్ణ ఇంద్రియాలు కావు, అపూర్ణ ఇంద్రియాలు. ఓకే. సో అది ప్రయత్నం చేయండి. అలాగా ఏమీ లేదు, ఒక సెంటెన్స్ని పట్టుకొని దాన్ని క్వశ్చన్ ఫామ్ వేసుకొని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకు ఆన్సర్ రాలేదు, అప్పుడు గురువు గారిని అడగాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సంసిద్ధం అంటే ఇక్కడ పూర్ణత్వము చెప్పారు. సంసిద్ధం అంటే రెడీ కదా, పరిపూర్ణత్వం.
పరిపూర్ణత్వం అంటే అంతే కదమ్మా. పూర్ణత్వం అంటే సంథింగ్ ఈజ్ కంప్లీట్, ఇంగ్లీష్లో చెప్పాలంటే పూర్తి అయింది అని. పరిపూర్ణం అంటే పూర్తిగా ఇంకా దాంట్లో ఏం మిగలలేదు అని అర్థం మాతాజీ. ఇక్కడ సంసిద్ధం అంటే పరిపూర్ణత్వము. ఇప్పుడు మనం మామూలుగా ఒక పండు తీసుకుంటాము, దూరకాయలు ఎందుకు తెచ్చుకుంటాము? సామాన్యంగా దూరకాయల్ని చూస్ చేసుకుంటాం సో దట్ ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా పళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను, పూర్తిగా పండైన తర్వాత ఆ టెంక దగ్గర కూడా స్వీట్గా ఉంటుంది, అవునా? అది మామూలుగా పండు అనుకొని మనం తీసుకున్నప్పుడు మొత్తం తీయగా ఉంటుంది కదా, టెంక దగ్గర తినేటప్పుడు పులుపు వస్తుంది, అంటే పూర్తిగా పండలేదు అని అర్థం. సో పూర్ణత్వం అంటే పండు, పరిపూర్ణత్వం అంటే మొత్తంగా పండింది అని అర్థం మాతాజీ. అర్థమైందా? ఓకే, హరే కృష్ణ. నైస్ క్వశ్చన్ అమ్మా. ఇలా మనము కనుక్కోవాలన్నమాట, అన్ని అడుగుతూ ఉంటే మనకి అప్పుడు ఆ శ్లోకాలు పెద్దగా నేర్చుకునే అవసరమే లేదు, మనకు వచ్చేస్తాయి, మనసులో పడిపోతాయి అవి. మనకి దారిలో మనకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ఈ శ్లోకం గుర్తొస్తుంది. శ్లోకం గుర్తు రావడం అంటే ఏంటి? భగవద్గీత భగవంతుడు మాట్లాడారు, అది గుర్తొస్తుంది. భగవంతుడి యొక్క వాణి గుర్తొచ్చినప్పుడు మనకి మనసులో ఎంత హాయిగా ఉండాలి, చాలా హాయిగా ఉంటుంది కదా. ఈ కష్టం వచ్చింది, ఎండాకాలం లాగా పోతుంది, వర్షాకాలం వస్తుంది, హాయిగా ఉంటుంది, అలా అనుకోవాలి. ఓకే, అలాంటి మనస్తత్వం మనకి వచ్చేస్తుంది నెమ్మదిగా. లేకపోతే ప్రభు వాళ్ళు వీళ్ళందరూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు, అది ఒకసారి మనం ఆలోచించాలి, మన ఆచార్యులు ప్రభువులు అంటే. ఓకే, సో నెక్స్ట్ శ్లోక, చాలా మంచి శ్లోకం. సౌండ్ సరిగ్గా రావట్లేదు మేడం మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, సౌండ్ ఇస్ ఓకే. ఒక్కసారి మీ ఫోన్ చూసుకోండి అమ్మా, ఒక్కోసారి మనకి ఫోన్ ఫుల్ అయిపోతే కూడా సౌండ్లు రావు. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తినో అర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇక్కడ ఏమంటున్నారంటే ఆ బ్రహ్మ భువనార్లోకాల్, ఆ బ్రహ్మ భువనాత్ అంటే ఏంటి అంటే బ్రహ్మలోకాలు. సో బ్రహ్మ భువనాల్, లోకాహ అంటే బ్రహ్మ యొక్క లోకం. సో ఇక్కడ పునరావర్తినో అంటున్నారు. పునః అంటే ఏంటి అర్థం? మళ్ళీ మళ్ళీ అని అర్థం. పునః అని అంటాం కదా. సో పునః అంటే తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అర్జున అని అంటున్నాడు. అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళి ఆ లోకాలన్నీ వేరే లోకాలు ఉంటాయి, చాలా లోకాలు మనం చెప్పుకున్నాం, ఇంద్రలోకము, చంద్రలోకము, బ్రహ్మలోకము, కైలాసము, ఎన్నో లోకాలు, దేవి దేవతాస్వి. ఓకే, సో ఈ లోకాలు అన్నమాట. అవన్నీ కూడా తిరిగి వచ్చినట్టువి అర్జున అని అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ మామ్ అని వచ్చింది. మామ్ అంటే మాముపేత్యు, అంటే కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఏంటి అంటే మాముపేత్య అంటే నన్ను చేరిన వారు, టు అంటే కానీ, కౌంతేయ అంటే మళ్ళీ కుంతి పుత్రుడా, పునర్జన్మ మరల జన్మించుట నా విద్యతే అంటే జరగదు. వెరీ సింపుల్ అన్నమాట. భువనార్ లోకాల్ అంటే భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సమస్త లోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకము చేరినవాడు పునర్జన్మను పొందడు అని చెప్తున్నారు. చాలా క్లియర్ అన్నమాట. ఇంతకుముందు శ్లోకాలు ఏం చెప్పారు? నా దగ్గరికి మహాత్ములే వస్తారు, ఆ మహాత్ములు మళ్ళీ తిరిగి రారు. ఎందుకు? ఇది ఒక దుఃఖాలయం, అశాశ్వతం, దుఃఖంతో కూడుకున్న ఈ భౌతిక ప్రపంచానికి మళ్ళీ వాళ్ళు రారు. సరే, మనం అనుకోవచ్చు ఈ దేవతను పూజ చేద్దాం, ఆ దేవతను పూజ చేద్దాం, నా కోరికలు తొందరగా తీరుతాయని. అప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మలోకం అయినా ఇంకా వేరే లోకాలు, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అనేది తప్పదు అని చెప్తున్నారు. కానీ నా దగ్గరికి చేరినట్లయితే
మాముపేత్యు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే మళ్ళీ పునర్జన్మ అనేది అసలు లేదు. ఎవరికి? నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ అర్జునుడిని 2 సార్లు పిలిచాడు. ఎప్పుడు పిలిచారు? ఫస్ట్ది ఎప్పుడు పిలిచారు? పునరావృతి అర్జున. పునరావర్తినోర్జున. అంటే ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారు అర్జున, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఓకే. తర్వాత మాముపేత్యతు కౌంతేయ. ఇక్కడ నన్ను చేరుకునే వాళ్ళు పునర్జన్మన విద్యతే. కౌంతేయ అని మళ్ళీ అన్నారు అర్జునుని. ఏమంటున్నాడు? ఒకసారి ఏమో తిరిగి వస్తారన్న, ఇంకోసారి తిరిగి రారు. సో ఎప్పుడు తిరిగి రారు మీరు చెప్పండి? హరే కృష్ణ. దేవాది దేవుని దగ్గరికి చేరిన వారు తిరిగి రారు మళ్ళీ. సో ఎక్కడికి వెళ్తే తిరిగి వస్తారు? ఏ లోకం వెళ్ళినా మళ్ళీ వస్తారు. ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తినో. ఓకే, మీకు క్లియర్ గా అర్థమైందా శ్లోకము? అంటే వేరే లోకాలు, మనం ఇప్పుడు వేరే వేరే లోకాలు వెళ్ళి మళ్ళీ ఒక 10,000 20,000 సంవత్సరాలకి వచ్చేద్దామా? పూర్తిగా వెళ్తున్నామా? వద్దు మాతాజీ, మళ్ళీ రావడం వద్దు అని అంటున్నాను. ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేశారు. మీరు ఎంత ఎంజాయ్ చేసినా మ్యారేజ్ పార్టీకి పోయి ఎంజాయ్ చేయండి, ఇంకేమన్నా బాగా గొలుసులు కొనుక్కోండి, చీరలు కొనుక్కోండి, నగలు కొనుక్కోండి, ఆస్తులు కొనుక్కోండి, కానీ దుఃఖాలయం ఎన్ని కొనుక్కున్నా ఏం చేసినా అది శాశ్వతం కాదు అని ఇంతమంది శ్లోకాలు చెప్పేశారు. ఓకే, సో మనం ఏది శాశ్వతం అనుకున్నామో అది అశాశ్వతం అని మనకి తెలుసుకునే. ప్రభుజీ హరే కృష్ణ. మ్యూట్ లో ఉండండి ప్రభుజీ ప్లీజ్. సో ఆ విధంగా అన్నమాట. సో ఇప్పుడు అనువాదం నేను చెప్పకుండానే మీకు అర్థమైందేమో అని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? సో అనువాదం ఒకసారి చదివిద్దాం. భౌతిక జగత్తు నందల అత్యున్నత లోకం మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు పునర్జన్మను పొందడు. అది సంగతి. సో ఇప్పుడు మనం రీడింగ్ చేసేద్దాము. రీడింగ్ చేసేటప్పుడు ఏమన్నా వస్తే మళ్ళీ మనం ఒక్కసారి చదువుకుందాం. చిన్నగానే ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ట్రై చేయండి చదవడానికి. ఏమీ లేదమ్మా, చూసుకుంటూ చదవడమే ఈజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరు ఎప్పుడు చదవలేదు, చదువుతారా? హరే కృష్ణ. నాట్ టాకింగ్. మంజులా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ వచ్చారు. లక్ష్మీ జగదీష్ చదువుతాను మాతాజీ. చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. చదవండి. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోऽర్జునః మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరిబోల్ మాతాజీ, బాగా చదివారు. రోజు చదవచ్చు కదా. అండ్ ఎవరైతే చదవలేని ఛాన్స్ ఖాళీగా ఉన్న వాళ్ళు వీళ్ళు చదివేటప్పుడు మీరు చదవండి మ్యూట్లో ఉండి. అప్పుడు మనకి శ్లోకం చాలా బాగా రావడమే కాదు, అర్థం కూడా అవుతుంది. ఓకే, హరే కృష్ణ. మంజుల మాతాజీ, నేను కూడా చదువుతాను మాతాజీ. ఎవరు మీరు? లక్ష్మీ జగదీష్ మాతాజీ. చదివారు కదా ఇప్పుడు? నేను కాదు చదివింది మాతాజీ. ఎవరు మీరు? లక్ష్మీ జగదీష్ అని పిలిచాను, వేరే వాళ్ళు చేసుకోండి. ఓకే, చదవండి. చదువుతాను మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినో అర్జున మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. హరి బోల్ మాతాజీ. బబితా మాతాజీ ఇప్పుడు మీరు చదవండి. బబితా.
ఓకే, ఉమా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చదివారు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరది? సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తాటిపాముల సరిత మాతాజీ. ఏమైంది? చదువుతాను మాతాజీ. మీరు హ్యాండ్ రైజ్ చేయాలమ్మా. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని పిలుస్తున్నాను నేను. ఓకే, చదువుతా అంటే ఎలాగ? హ్యాండ్ రైజ్ చేయండి. నేను చదువుతా మాతాజీ. మళ్ళీ ఎందుకు అంటున్నారు మీరు చదువుతా అని? హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. ఓకే, అనురాధ మాతాజీ. అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినోర్జున మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. హేమా రాణి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చదివారు. సరిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి ఇప్పుడు. ఓకే మాతాజీ. ఆ బ్రహ్మ భువనాలోకం పునర్వర్తినో అర్జున మమ పేత్యోతు కౌనేయ పునర్జన్మన విద్యతే. కౌంతేయ. ఓకే, సారీ మాతాజీ, సారీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. ఎవరు? సుధా. సుధా చదవండి. సుధా మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్, చదవండి. ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినోర్జున మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. బాగా చదివారు, పరిగెత్తక్కర్లేదు, నెమ్మదిగా వెళ్దాం బస్సులో. ఓకే, బాగా చదివారు, చాలా బాగా చదివారు. హరి బోల్ మాతాజీ. ఓకే, మనీషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భౌతిక జగత్తు నందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు పునర్జన్మను పొందడు. హరి బోల్ మాతాజీ. భాష్యం చదవండి. భాష్యం కూడా కొంతవరకు చదవండి, నేను చెప్తాను. కర్మయోగులు, జ్ఞానయోగులు, హఠయోగులందరూ శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పూర్ణావృత్తి రహితులగుటకు పూర్వము భక్తి యోగము నందు లేక కృష్ణ చైతన్యమును పరిపూరత్వమును పొందవలసి ఉండును. దేవతా లోకములైనట్టి ఉన్నత లోకములను పొందిన వారు కూడా జన్మ మృత్యులకు తిరిగి గురియగుచుందురు. భూలోక వాసులు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడునట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నత లోకములకు చెందిన వారు భూలోకమునకు పతనము చెందుదగురు. చాందోగ్యోపనిషత్తు బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసేడి పాంచాగ్ని విద్య అను యజ్ఞము ఉపదేశింపబడినది. అట్టి యజ్ఞము ద్వారా మానవుడు బ్రహ్మలోకమును పొందినను అక్కడ అతడు కృష్ణ చైతన్యమును అలవరుచుకొనినచో భూలోకమునకు తిరిగి రావలసి వచ్చును. ఉన్నత లోకములందు కృష్ణ చైతన్యమును కొనసాగించువారు క్రమముగా మరింత ఉన్నతమైన లోకములకు ఉద్ధరింపబడుదురు. విశ్వ ప్రళయ కాలమునందు అతడు శాశ్వత ఆధ్యాత్మిక జగత్తును చేరును. శ్రీ బలదేవ విద్యాభూషణుడు తమ భగవద్గీత భాష్యమున ఈ క్రింది శ్లోకమును ఉదాహరించుచున్నాడు. చదవాల మాతాజీ. బ్రాహ్మణ సహతే సర్వస్య మా ప్రేప్తే ప్రతి సంచరే పరస్యంతే కృతాత్మనః ప్రావిశంతి పరం పదం. భౌతిక విశ్వమునకు ప్రళయము సంభవించినప్పుడు కృష్ణ చైతన్యనందు నిరంతరము నెలకొని ఉన్నట్టి బ్రహ్మ మరియు అతని భక్తులందరూ తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తు నందలి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకములను చేరుచుందురు. పూర్ణ పురాణము 1.11.284. హరి బోల్ మాతాజీ.
సో ఇక్కడ ఏమంటున్నారు, భౌతిక విశ్వమునకు ప్రళయం సంభవించినప్పుడు కృష్ణ చైతన్యం నందు నిరంతరం నెలకొని ఉన్నట్టి బ్రహ్మ మరియు అతని భక్తులందరూ తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకాలకి చేరుచుందురు. అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రపాదుల వారు మనకి ఎక్కడి నుంచి ఇలా చెప్తున్నారు అని ఇచ్చారు. ఏంటి, కూర్మ పురాణము 1వ క్యాంటో 11వ చాప్టర్లో 284వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారంట. ఏం చెప్పారు అంటే, ప్రళయం వచ్చినా సరే మనము బ్రహ్మ గౌడీయ మధ్వ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి, సో ఈ కృష్ణ చైతన్యంలో ఉండే భక్తులందరూ మరియు బ్రహ్మ కూడా ఆ ప్రళయంలో చిక్కుకోకుండా ఎక్కడికి వెళ్తారంట, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడికి ఎక్కడికి గోలోకానికి అన్నమాట. శాశ్వతంగా గోలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు అన్ని కూడా ప్రూఫ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఉపనిషత్తులు చాందోగోప్య ఉపనిషత్తు ఒకటి, మళ్ళీ ఇక్కడ కూర్మ పురాణము, ఇందులోంచి శ్లోకాలు తీసుకుని ఈ విధంగా, అంటే ఏ లోకానికి పోయినా సరే మనము మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వచ్చేస్తాము. కానీ గోలోకానికి అంటే భగవద్ధామానికి వెళ్ళినప్పుడు మాత్రం వచ్చే ఛాన్స్ లేదు, మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో మనకి ఫినిష్డ్. ఇక్కడ బ్రహ్మకు ఒక కోరిక ఇస్తాడు ఒకరికి, ఒక రాక్షసుడికి. అది ఆ స్టోరీ మీకు ఏమైనా గుర్తుందా? ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలుస్తుందన్నమాట, బ్రహ్మని పూజిస్తే ఏమవుతుంది, శివుణ్ణి పూజిస్తే ఏమవుతుంది, కృష్ణ భగవాన్ని పూజిస్తే ఏమవుతుంది అని తెలుసుకోవడానికి మనం ఈ స్టోరీస్ ఇంతకుముందు చెప్పుకున్నాము. పునరావృత్తి అంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి మీకేమైనా గుర్తొస్తుందా? ఎవరి గురించి చెప్పుకున్నాము? బ్రహ్మ కోసం బాగా తపస్సు చేసి ఉన్నాడు. ఎవరు? వెరీ గుడ్, ఎస్, హిరణ్యకశిపుడు. అప్పుడు ఏమైంది హిరణ్యకశిపుడికి? ఆయన కోరుకుంటాడు కదా మాతాజీ, నేను పొద్దున చావకూడదు, మధ్యాహ్నం చావకూడదు, ఆయుధాల చేతి చావకూడదు అని చెప్పి కోరుకుంటాడు. తపస్సు చేసి బ్రహ్మను కోరుకుంటే బ్రహ్మ ఇచ్చాడా వరాలు? వరం ఇస్తాడు. అందుకనే శ్రీకృష్ణుడు ఆ స్తంభం నుంచి ప్రహ్లాదుని కాపాడడానికి గోర్లతోని ఆయుధాలు యూజ్ చేయకుండా అతన్ని సంహరిస్తాడు సాయంత్రం వేళలో. ఓకే, ఇక్కడ నాకు ప్రశ్న ఏంటంటే, అతని కోరిక తీరినప్పటికీ కూడా మళ్ళీ నాశనం చెందాడు, అవునా కాదా? అంటే ఏమైపోయింది, చివరి అయిపోయింది ఆయన లైఫ్ కదా. సో అందుచేత ఏ లోకానికి మనం, ఏ దేవీ దేవతలకి మనం కొలుచుకున్నా కానీ చివరికి మళ్ళీ గోలోక ధామానికే చేరుకోవడము, కృష్ణుణ్ణి ఆశ్రయం పొందడం అనేదే జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో బ్రహ్మ గురించి మనం ఇక్కడ వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ అడిగాను. ఇంకా కూడా మనం కొన్ని స్టోరీస్ చెప్పుకున్నాం కదా. శివుడు కూడా ఒక వరం ఇస్తాడు. ఎవరికి ఇస్తారు? ఇంకో రాక్షసుడు, ఇందిరా పోయినా మాతాజీ, వేరే వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇద్దాం మనం. ఓకే, వెరీ గుడ్, వస్తుంది మీకు. ఓకే, వెరీ నైస్. సో భస్మాసురుడు లాస్ట్కి ఏం చేశాడు? భస్మాసురుడు తన మీదనే పెట్టుకుంటాడు, తట్టుకొని చనిపోతాడు మాతాజీ. అది ఎవరి వల్ల చనిపోతాడు? విష్ణువు మోహిని అవతారంలో వచ్చి తలపై చేయి పెడతాడు. ఇలా శ్లోకాలు చదువుకున్నప్పుడు మనం అవి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవీ దేవతల కంటే కూడా కృష్ణుడే అందరికంటే పై చెయ్యి. సో మనం యాక్చువల్లీ మనం ప్రైమ్ మినిస్టర్ దగ్గర మనకు అన్ని దొరుకుతున్నప్పుడు ఈ చీఫ్ మినిస్టర్స్ వేరే వేరే మినిస్టర్స్తో మనకు పెద్ద పని లేదు కదా. ప్రైమ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్ లాగా మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళే ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఆయన వెనకాల, అంతే, అవునా కాదా? సో అలా అన్నమాట. మనకి టైము శ్రీకృష్ణుని కొలవడానికే పెట్టుకోవాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయన జపతపాలే చేయాలి, ఆయన యొక్క సత్సంగంలోనే ఉండాలి.
ఉన్నప్పుడు కనుక మనము మన కోసం ఎంతో మంది గురువుల్ని పంపించాడనమాట కృష్ణ పరమాత్ముడు. ఆ గురువుల్ని సేవించుకుంటూ ఇలా సత్సంగంలో ఉంటూ మనం అన్నీ నేర్చుకున్నట్లయితే తప్పకుండా మనము గోలోకం చేరే అవకాశం మనకి ఆయన ప్రచారాలు చేస్తారు. మీరందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. ఒక ఇద్దరిని మాత్రమే అడుగుతాను నేను. మళ్ళీ ఇప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతానో క్వశ్చన్ చెప్పక ముందు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సెకండ్ శ్లోక ఆ బ్రహ్మ భువనార్ లోకాల్లో నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 2 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరిబోల్ ఓన్లీ జయశ్రీ మాతాజీ అన్నిటికీ చెయ్యెత్తుతారు. తప్పైనా ఒప్పైనా పర్వాలేదు గురువు దగ్గర అని. సో మీరందరూ కూడా తప్పైనా ఒప్పైనా పర్వాలేదు, మీకు ఏమర్థమైందో చెప్పొచ్చు. తెలుసుకుంటాం కదా మాతాజీ, తప్పైతే మళ్ళీ ఇంకోసారి సరిదిద్దుకుంటాం. అంతే కదా, రైట్. సో లక్ష్మీ జగదీష్ వీళ్ళందరూ కూడా మంచి మంచి వాళ్ళు చేతులు ఎత్తారు. బబితా మాతాజీ వెరీ నైస్. సో మై క్వశ్చన్ టు మనీషా మాతాజీ, వేరే వాళ్ళ ఆన్సర్ చెప్పకండి. ఆ బ్రహ్మ భువనార్ లోక అంటే ఏంటి చెప్పు, అంతే, మీనింగ్ చెప్తే సరిపోతుంది. బ్రహ్మలోకం. జయశ్రీ మాతాజీ మీరెందుకు చెప్తున్నారు? నేను మనీషా మాతాజీని అడిగాను. ఓకే, సారీ మాతాజీ. మళ్ళీ కూడా అడుగుతాను, ఆగండి కాస్త. అమ్మా చెప్పమ్మా, చూసైనా నీకేం అర్థమైందో చెప్పు. ఒక్క బ్రహ్మలోకమేనా? కొంచెం నెట్ డిస్టర్బ్ అయింది. వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు వినిపించింది. వీడియో ఆఫ్ చేస్తే. బ్రహ్మలోకం నుండి భువనలోకం అంటే భూమి వరకు, అంటే ఆ లోకం నుండి కింద ఈ లోకాల వరకు అని అర్థమైంది మాతాజీ. వెరీ గుడ్. మెనీ లోకాస్, చాలా లోకాలు. అయితే భాష్యంలో 2-3 లోకాల పేర్లు చెప్పు, చదువుకున్నాం కదా, చెప్పు. చెప్పండి. భాష్యంలో 2-3 లోకాల పేర్లు చెప్పుకున్నాము, ఆ లోకాల పేర్లు చెప్పండి. చంద్రలోకము, ఇంద్రలోకము, బ్రహ్మలోకము. ఓకే, హరిబోల్ మాతాజీ. సో దిస్ షోస్ దట్ షీ అండర్స్టూడ్ సంథింగ్ ఇన్ దిస్ క్లాస్. అంటే ఈ క్లాస్లో ఏదో కొంత అర్థం చేసుకున్నారు అని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. బబితా మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. పునరావృత్తిన అర్జున అని అన్నారు, దానికి అర్థం ఏంటి? ఇప్పుడు లోకాల గురించి మనీషా మాతాజీ చెప్పారు, పునరావృత్తి అర్జున అని అంటున్నారు, ఏంటి అది మీనింగ్? ఓకే, హ్యాండ్ రైజ్ ఇందాకదేమో మరి. షీఈ్ నాట్ ఆన్సరింగ్. మాతాజీ వినిపిస్తుంది మాతాజీ. చెప్పండి. పునర్జన్మ కలగదు అని. పునర్జన్మ కలగదా? పునరావృత్తి అర్జున, ఫస్ట్ లైన్. వృత్తి అంటే ఏంటమ్మా? వృద్ధి చెందడం అంటే ఏంటి? వృద్ధి చెందడం అంటే ఇంకా ఎక్కువ అవడం, మళ్ళీ ఎక్కువ అవడం అంటే మళ్ళీ రావడం అని. వృద్ధి చెందడం అంటే ఏంటి? ఇక్కడ మనీషా మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఆ లోకాలన్నీ వెళ్ళి వాళ్ళు ఏమవుతారు? ఆ లోకాలకి వెళ్ళి వాళ్ళని ఏమవుతారు? వాళ్ళకి పునర్జన్మ ఉంటది మళ్ళీ. అది ఆ ఫస్ట్ లైన్ పునర్జన్మ. నెక్స్ట్ లైన్ అనుకున్నా మాతాజీ. అందుకే మీరు చెయ్యి ఎత్తితే మీరు కాన్సన్ట్రేటెడ్ గా మైక్ దగ్గర ఉండాలి. నాకంటే వినిపించట్లేదు, చెవి దగ్గర పెట్టుకుంటున్నా, అటు ఇటు డిస్టర్బ్. మీ ఫోన్ అంత బాగాలేదా? అట్లాంటప్పుడు హ్యాండ్ రైజ్. ఓకే, ఎనీవే అర్థమైంది కదా ఫస్ట్ లైన్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ట్రై చేశారు చాలా బాగా, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సాంకేతిక లోపాలు కూడా మనకి సహకరించవు ఒక్కొక్కసారి. నిన్న నాకు సహకరించలే అలా.
సో అలా మీకు ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు జానకిరామయ్య ప్రభుజీ రెండో లైన్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి. మాతాజీ మాము పేర్చితు కౌంతేయ రామచంద్రదాస్ మాము పేర్చితు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అంటే నన్ను పొందిన వారు తిరిగి ఈ పునర్జన్మ అన్నటువంటిది తిరిగి ఉండదు. నా విద్యతే మరి తిరిగి పునర్జన్మ పొందరు. నా లోకాల్లో నా గోలోకాల్లో ఉంటారు. ఓకే. సో ఫస్ట్ లైన్కి జస్ట్ ఆపోజిట్ సెకండ్ లైన్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అప్పుడు ఈ శ్లోకాన్ని మీరు ఈ జన్మలో మర్చిపోలేరు అనమాట. ఆ బ్రహ్మ భువన లోకాల్ పునరావృత్తిలో అర్జున అనేది అంటే మళ్ళీ పునఃగా మళ్ళీ పుట్టేస్తారనమాట. ఇలాంటి భువన లోకాలు అంటున్నారంటే ఈ లోకాలన్నీ కూడా ఎటువంటి లోకాలు ఇవి? దుఃఖాలయం అశాశ్వతం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ముందు శ్లోకాల్లో. సో ఇది ఒక దుఃఖాలయం కాబట్టి దీనికి మళ్ళీ పునరావృత్తి మాకు వద్దు అని తెలుసుకోవాలి. సెకండ్ లైన్ ఏం చెప్తున్నారు? నన్ను చేరుకున్నట్లయితే మాముపేత్యంతి కౌంతేయ పునర్జన్మన విద్యతే. పునర్జన్మన విద్యతే. ఓకే, లక్ష్మీ జగదీష్ మాతాజీకి అర్థమైంది. సో దిస్ ఇస్ ద వన్. మీకు ఇప్పుడు అర్థమైందని నాకు కొంచెం అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. శ్రీల చెప్ప గురు మహారాజ్ की जय, శ్రీల ప్రపాద్ की जय. హరే కృష్ణ. సో ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా మిగిలి ఉన్నాయా? వి విల్ ఎండ్ ద సెషన్. అదర్వైజ్ ప్రభు రాలేదు, మీటింగ్ అయిపోతే వస్తానని అన్నారు. సో ముందే తెలుసు, వస్తే వస్తారు లేకపోతే లేదు అని. కానీ మనం ప్రిపేర్డ్గా ఉండడము మన యొక్క ధర్మం. ఇవాళ కాకపోతే రేపు వస్తారేమో, రేపు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి మనం. ఎనీ టైమ్ హీ మైట్ కమ్, బట్ వస్తాను అని అన్నప్పుడు వస్తారు. ఓకే, సో వి విల్ ఎండ్ విత్ ప్రేయర్స్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఐ హావ్ పుట్ ఇన్ ద చాట్ బాక్స్. నేను చాట్ బాక్స్ లో వేసాను 2 నంబర్స్, మాతాజీ నంబరు నా నంబర్. ఎవరైతే లింక్ త్రూ జాయిన్ అవుతున్నారు వాళ్ళు ఈ 2 నంబర్స్ లో కాల్ చేయండి. మొబైల్ నంబర్స్ పెట్టాను. ప్లీజ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ కాల్ చేసి మీరు గ్రూప్ లో యాడ్ అవ్వండి. గ్రూప్లో యాడ్ అయితే మేము ఏది పంపించినా కానీ మీకు వస్తుంది. లింక్ ద్వారా అయితే రాదు, ఏ రోజు కాలేదు. ఇది శాశ్వతము, అది శాశ్వతం అనమాట. 2 డిఫరెన్స్లు చూసుకోండి. లింక్తో జాయిన్ అయితే టెంపరీ, ఏ రోజుకి ఆ రోజు వస్తారు వెళ్ళిపోతారు. గ్రూప్లో ఉండరు అనమాట. గ్రూప్లో ఇంక్లూడ్ అవుతేనేమో మీకు అన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో మీరు నా నంబర్కి కానీ మాతాజీ నంబర్ పంపాపాల్ మాతాజీకి కానీ పెట్టండి, లేదా కాల్ చేసి మీరు మాట్లాడండి, అప్పుడు ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, మాతాజీ ఇప్పటి శ్లోకానికి అన్వయించుకోవచ్చు మన దాన్ని ఇప్పుడు. అదే కదా, ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. శాశ్వతము మాతాజీ ఇట్లా అన్నాను నేను, ఎందుకంటే నాకేదో అట్లా అనిపించింది. ఏదైనా పర్మనెంట్ లేకుండా ఉండడం అనేది అట్లా అనిపించింది. మీరు చాలా కరెక్ట్ చెప్పారు. హరే కృష్ణ. అలా మనము జీవితాన్ని కూడా అప్లికేషన్ చేసుకోమని భగవద్గీత. మనం ఏదో శ్లోకాలు చదివేసుకొని ట్యూన్గా పాడుకోవడం, నాకు భగవద్గీత వచ్చు అంటే కాదు. మన లైఫ్లో ఎలా అప్లై చేస్తాం. ఫస్ట్లో మనం ఏం చెప్పుకున్నాం అనంటే దిస్ ఇస్ ద మాన్యువల్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఒక మాన్యువల్ బుక్ అన్నమాట మనకి, మన నడవడికకి. జీవితం అంతా కూడా ఉపయోగించుకోవాలి మనం. సో కరెక్ట్గా చెప్పారు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरी गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. साम वेद
भक्त वृंद की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Shri Guru and Gauranga. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna. Thank you all Matajis and Prabhujis. Srinivas Prabhu, Hare thank you so Krishna much Mataji. for coming to the session. Hare Krishna. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. माताजी दंडवत प्रणाम. हरे हरे कृष्ण